ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా అన్నయ్యకి ఫస్ట్ రాఖీ కట్టాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మా అక్కగారు ప్రేమలు పంచాలి పేరుకు రావాలి ఇంటి చుట్టూ కాలిని నేనే తోరణాన్ని నేనే తులసి చెట్టు కోటను నేనమ్మా నీ కాపలాగా మారనివమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫుల్గా మీకు అర్థమవుతుంది. ఈరోజు అయితే అర్థమైపోయింది కదా, ఈరోజు రాఖీ పండుగ అనమాట. మేమైతే ఊరే వెళ్తున్నాము. వర్షం చూడండి ఎంత పెద్ద పడుతుందో ఊరు వెళ్దామంటే. కనిపిస్తుందో లేదో చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం. ఆటో అయితే వస్తుంది. ఇప్పుడైతే ఆటో అయితే వస్తుంది. ఆటో వచ్చాక ఆటోలో ఇక్కడ నుంచి అప్పుగారు వెళ్ళి అప్పుగారి దగ్గర నుంచి దిగి మళ్ళీ డైరెక్ట్ తిమ్మపురం అయితే ఎక్కాలి. చూపిస్తా, ఆటో వచ్చాక చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బస్ స్టాప్కి అయితే వచ్చాము. చూడండి మా ఇండియా నుంచి అయితే ఫుల్గా వర్షం పడింది. ఇక్కడ వర్షమే లేదు. ఇప్పుడైతే బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తున్నాము. ఆటో అయితే ఎక్కాలి. ఆటో అయితే అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండాలి. ఊరేదాకా అక్కడి నుంచి అయితే కంటిన్యూ ఫ్రెండ్స్. ఊరైతే వచ్చాము, మర్చిపోయి కింద ఊరికి వెళ్ళిపోయాము. ఇప్పుడు మళ్ళీ పై ఊరికి వచ్చాము. ఇదంతా నడుచుకుని లోపలికి వెళ్ళాలి. చూపిస్తాను చూడండి, పదండి. అక్కడికి వెళ్ళాక వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వచ్చేయడం అయితే వచ్చేసాం. ఇదే గేటు ఓపెన్ చేస్తారు చూడండి, చూపిస్తాను. తొయ్యగలవా? పడిపోగలవు. చూసుకో, లంగాలు చూసుకో. కిందకి ఎట్టు కెమెరా స్ట్రైట్ గెట్టు చూపిస్తాను అండి. అది మొక్కలు మొదటిసారి మేము టైంకి రా. అత్త చూడు పులిహోర ఎంత కలిపిందో. అత్త వీడియో అత్త. ఇంకా లేదు. మా పిన్ వచ్చింది ఫ్రెండ్స్. ఫోన్ పగిలిపోవడం మంచిదయిందారా చెప్తాను. ఇప్పటికి నేను వీడియో తీసానని మంచిదా? ఫోన్ పగిలిపోయిందని చెప్తే మంచిదట మా పిన్ని ఫ్రెండ్స్. ఇచ్చేస్తున్నావు అది పులిహోర తినడానికి కట్టాకులు కోతున్నాడు. అది కట్టాకులు ఆడు కడిగి కష్టపడుతున్నాడు కానీ ఇది ఒక్కటి కూడా కడగట్లేదు. మా మాయలు అయితే వచ్చారు ఫ్రెండ్స్. మా అమ్మ అయితే వాళ్ళ తమ్ముడికి అయితే వీడియో తీస్తుంది. వీడియోలు పెడతాను, ఎవరికైనా నచ్చితే మా తమ్ముడు పెళ్లి చేసుకోండి. ఇప్పుడైతే మా తమ్ముడికి అయితే కూర్చోబెట్టి మేమైతే రాఖీస్ కడుతున్నాం. మేమైతే మా తమ్ముడికి రాఖీ కడుతున్నాం ఫ్రెండ్స్. கூடவே பொறுக்கணும், அவன் கூடவே பொறுக்கணும், உனக்காக நான் இருக்கணும் எப்போதுமே. கூடவே பொறுக்கணும், அவன் கூடவே பொறுக்கணும், தாய் போல நான் காக்கணும் எப்போதுமே. అయిపోయిందమ్మా. చూడు అదే కోవ అయితే ఇడు నాగి వంగలేడు వంగున్నాడే.
అది బాగా చదువుకోవాలా అన్ని మార్కుల తమ్ముడు అన్నిలా కాదు నువ్వు మామూలు అన్ని మార్కులు ఏది ఓపెన్ చేయి ఎండలో చూపిస్తాను 500 ఇచ్చి 1500 ఇయ్యాదవా డబ్బుల కోసం రాగే కడుతున్నారు అంటే సంవత్సరం ఫోకస్ ఫోకస్ టెన్త్ బాగా హై క్లాస్ లో పాస్ అవ్వాలని దాన్ని పెట్టాను. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అయితే వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళ రాఖీలు కట్టుకుంటున్నారు. కాని కింది నేలను లేనే నీలి నింగి నేనే కన్నుల్లోని నీరేనేనమ్మా నన్ను నువ్వు జారని కమ్మా ఇంటి చుట్టూ కాలిని నేనే తోరణాన్ని నేనే తులసి చెట్టు కోటను నేనమ్మా నీ కమలగా మారనివమ్మా చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి రూపులోన బంగారు తల్లి మాట పరువల్లి రామునింట ప్రేమలు పంచాలి సీతలాగా పేరుకు రావాలి கூடவே பொறுக்கணும் அவன் கூடவே பொறுக்கணும் உனக்காக நான் இருக்கணும் எப்போதுமே உன் கூடவே பொறுக்கணும் அவன் கூடவே பொறுக்கணும் தாய் போல நான் காக்கணும் எப்போதுமே అదే వాంగలే కాంగలే ఫోకస్ అంటే నువ్వు కూడా పల్లె చూసుకో దేవుడా మూడే సినిమాకే 1000 రూపాయలు వచ్చే సంవత్సరం 500 పెంచుతారు పిన్ని మీ ఆశని తీసుకుంటారు. ఇంకో మా అయితే అప్పుడే వచ్చాడు బయట నుంచి అలా అయితే కడుతున్నారు. వీడియో క్లియర్గా రాకపోతే ఏమనుకోకండి, ఎందుకంటే నేను లేను, ఇంకో తమ్ముడికి కట్టడానికన్నా వెళ్ళాను, వాళ్ళకి వీడియో తీయమని చెప్పాను. వాళ్ళ తమ్ముడికి అయితే వాళ్ళు రాఖీ అయితే కడుతున్నారు ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. నాకు ఇంకా బోల్ రాఖీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మాకు ఉన్నాయి, మేము కట్టుకోవాలి ఇంటికి వెళ్ళి. ఆగ మా పిన్ని ఇంటికి వెళ్ళాక
చూపిస్తాను, చూసేయండి. ఇంక మేమైతే ఊరి నుంచి వచ్చిన డైరెక్ట్ ఇంక బాబాయ్ వాళ్ళ ఇంటికైతే వస్తాము, తమ్ముడు రాగి కట్ట అని చెప్పి. డివోర్స్ కావాలి చైతు, ఇప్పుడు చెప్పే పది చైతుకి ఏది కావాలి? కాయిక నువ్వు చెప్పు, చైతుకి ఏది కావాలా? డివోర్స్ కావాలంట. చెప్పు చైతు. పోలే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పే నా ఛానల్ సబ్స్క్రైబ్ పెళ్ళై చాలా సంవత్సరాలు అయిందట. పెళ్ళంటే ఎవరికో కాదు, దీనికి పెళ్ళైంది ఫ్రెండ్స్. ఆమమ్మా లేదు తీయలేదు. చెప్పు చైతు, లైక్ అదొక్క చెప్పి ఆపేస్తాను. అత్త మరి అదొక్క చెప్పితే ఆపేస్తాను. అత్త అంతవరకు వెళ్ళి ఉంచుతాను. ముందు తెస్తాను చైతు మరి కెమెరా వైపు చూస్తే చెప్తాను. అక్కడ సాయం ఉంది ఇట్రా. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అంత క్లియర్గా ఉండదు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ అయితే 11 అయిపోయింది అనమాట. తమ్ముడు లేదనమాట. ఇంకైతే అయిపోయినట్టే. నేనైతే రాఖీలు తను కన్న తండ్రి పాలించే పాలించే కాలమాగి చూసిన అనుబంధమే ఇదిలే అది తమ్ముడు వచ్చినాడు. మళ్ళీ పట్టుకోండి, డబ్బులు పట్టుకోండి. తమ్ముడు వచ్చినాడు. ఓకే నెక్స్ట్ ఏంటంటే మేము ఊరెళ్ళినప్పుడు మా అత్త అయితే వచ్చింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం వచ్చింది, మేమైతే లేము. మా బావకైతే నేను వీడియో తీయమని చెప్పాను. ఫస్ట్ అయితే రాగానే మా పెట్టాడికి కడుతుంది పైకి వచ్చి. ప్రస్తుతానికైతే కన్నులోని నీరేనేనమ్మా, నన్ను నువ్వు జారనికమ్మా. ఇంటి చుట్టూ కాలిని నేనే, తోరణాన్ని నేనే, తులసి చెట్టు కోటను నేనమ్మా. మా డాడీ కూడా కడుతుంది. మారనివమ్మా. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చీరమ్మా, వెళ్ళిపోని చుట్టం. మా బాబాయ్ అయితే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే చిట్టి చెల్లమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. చూపులోన దీపావళి, నవ్వులోన రంగోళి, పండుగలు మీతో రావాలి, నా గుండెలోన వేడుక కావాలి. రూపులోన బంగారు తల్లి, మాట పరువల్లి, ప్రేమకు పంచాలి. ఫ్రెండ్స్ తానా వచ్చింది ఫ్రెండ్స్. మేకప్ లో అలా కనిపిస్తుంది, ఏం భయపడకండి అంతే. ఇక బావ కూడా వచ్చాడు ఫ్రెండ్స్. దానా ఇంకేడు సంగతులు ఎంతమంది కట్టావు రాఖీలు? లెక్క అంటే 6 కట్టాను. 6 మాకు ఇప్పటికీ ఇంకా రాఖీలు కట్టడానికి ఉన్నారు ఫ్రెండ్స్. అందుకని అంతే టైం తప్పించి కడతారు అంతే. అంత సీన్ లేదు, రాత్రి 12 వరకు రాఖీలు కట్టుకోవచ్చు. నాకు అది తిప్పు తిప్పు రాఖీ సినిమాలో ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ అయినా పెట్రోల్ బాటిల్ కవర్తో కట్టేసి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్. బై చెప్పు.